మీకు అందరికి ఏబిసిడి ఆలు ఏబిసిడి చూపియాలనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చూపిస్తుంది టీచర్ వీళ్ళకి? ఏం చూపిస్తుంది? చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? ఏం చూపిస్తుంది? ఏం చూపిస్తుంది నాని? ఏం చూపిస్తుంది అఫాన్? ఏం చూపిస్తుంది సైనాస్? ఏం చూపిస్తుందమ్మా? ఏం చూపిస్తుందమ్మా? అయితే ఇప్పుడు మనం ఇవి నేర్చుకుందాం, సరేనా? ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏమన్నా చూసినారా? ఇక్కడ ఇవన్నీ ఇదేంటి? యాపిల్. ఇది బనానా. బనానా అంటే అరటి పండు. ఏం చేస్తున్నారు? బనానా. ఇదేంటి? ఇదేంటి? పైనాపిల్. పైనాపిల్ ఏమంటాము? అనస పండు. అరటి పండు. అగ్గిపెట్ట. అద్దం. ఇవన్నీ ఎట్లా వరకాలో చెప్పాలా? ఎందుకు దీన్ని ఎందుకు పైకి లేపుతున్నారు? నువ్వు కూడా ఇక్కడ రావాలి. ఇట్లా కూర్చున్నాను. ఎందుకు లేపుతున్నారు? లేపకండి. ఎందుకు యాభై లేస్తుంది? సర్లే, ఇప్పుడు చూడండి. అరటి పండు. అగ్గిపెట్ట. అద్దం. అనస పండు. ఎట్లా వలుకుతున్నాం మనం? అరటి పండు. అగ్గిపెట్ట. మార్చేసి కూడా అంటారు. అద్దం. అద్దంతో మీరు ఏం చేస్తారు? అద్దంతోనే అద్దం మనకి ఏం చూపిస్తుంది? మనని చూపిస్తుంది అద్దము. మనం అద్దం ఇట్లా చూపించుకుంటే ఎవరు కనిపిస్తారు అద్దంలా? ఎవరు కనిపిస్తారు అద్దంలో? మనమే. అద్దంలో మనం ఏం చేస్తాము? ఇట్లా తల దూకుంటాము, బొట్టు పెట్టుకుంటున్నాం. అవునా నాని? నువ్వు అద్దం చూపిస్తుంది. మీ మమ్మీ నిన్ను రెడీ చేసిన తర్వాత ఏమి చూపిస్తుంది నీ ముఖంని? అద్దంలో. ఎందుకు ఇట్లా తోచబెట్టమా? ఎందుకు లేపుతున్నావు నువ్వు? అద్దం. అద్దం. అనస పండు. అరటి పండు. నాని, నువ్వు ఎప్పుడన్నా అరటి పండు తిన్నావా? ఎట్లుంటది? తీయగా ఉంటది, బాగుంటది కదా. అరటి పండు తొక్క ఎట్లా తీస్తాం? ఇట్లా తీస్తామా తొక్క? ఇట్లా తీస్తాం, ఇట్లా తీస్తాం, ఇట్లా తీస్తాం, ఇట్లా ఇట్లా తింటాం. తింటామా? ఇట్లా ఇట్లా తీసి ఇట్లా తింటాం, అట్లా తింటాం. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి ఒకసారి మరి. కూర్చోనండి కిందికి. ఇదేంటి మీకు తెలిసినాయా మరి? ఇదేంటిది? అద్దం.
నాని ఎంత మంచిగా చూపిస్తుంది చూడండి. కింది కూర్చోరా, అట్లా కూర్చోబెట్టు. వాళ్ళు చెప్పని వాళ్ళకి నీ ఎంత మంచిగా వస్తుందో చూద్దాం. ఏమా ఇలా అరటి పండు ఎక్కడుందమ్మా? అగ్గిపెట్టె ఎక్కడుందమ్మా? అద్దం ఎక్కడుందమ్మా? అనస పండు ఎక్కడుందమ్మా? అనస పండు అనస పండు, అరటి పండు. వెరీ గుడ్. ఇదేమంటాం దీన్ని? అరటి పండు, అగ్గిపెట్టె, అద్దం, అనస పండు. దొందు కాదు, రెండు ఉండదు. నువ్వు కింద కూర్చున్నాని. ఇప్పుడు మళ్ళీ ఏం తీస్తాం? ఏం అక్షరాన్ని తీస్తున్నాం? ఇదాన్ని ఏమన్నాం నాని? వెరీ గుడ్. ఇక్కడ ఏముంది? ఆవు. ఇవన్నీ తీయొద్దు. ఫస్ట్ ఆలయం. ఇటువంటి ఆలయం మన దగ్గర ఉందా? చెప్పలేనా నాని? నేను ఎక్కొద్దు, దీన్ని ఎక్కొద్దని. నీకు ఇంత మంచిగా కనిపిస్తుంది కదా. ఫస్ట్ కూర్చో, తగ్గిపోయింది తగ్గిపోయింది. దీన్ని కొడదాం మానింకా. ఇప్పుడు చూడండి, ఆవు. మీ దగ్గర ఆవులు ఉన్నాయా? మీ దగ్గర ఉన్నాయా నాని ఆవులు? ఏమున్నాయి మరి? ఉందా? అవునా? అంశ ఉందా మీ దగ్గర? అంశి అవును, అంశ అంటావా నాని? సరే, ఈ ఆలయం అంటే గుడి. ఆలయం చూసిరా? మన దగ్గర గుడి ఉందా? మీ ఇంటి ముందర ఉంది కదా గుడి. గుడి లేదా? ఊరడమ్మ గుడి లేదా ఇంటి ముందర? దాన్ని ఏమంటాం మనము? ఆలయం. ఆలయం. ఇక్కడ ఏం చేస్తున్నారు పిల్లలు? ఆట. ఆట. ఇక్కడ ఏంటిది? ఆకు. మళ్ళీ ఎక్కినావు, కింద పడ్డావు. మళ్ళీ ఇప్పుడు ఆకు. ఆవు, ఆలయం, ఆట, ఆకు. అందరికి కనిపిస్తుందా మరి? నాని ఏమేమి ఉన్నాయి చెప్పు నాన్న. ఇదేంటిది? ఆవు. అది ఆకు. ఇదేంటిది? ఆవు. ఆవు. ఇక్కడ ఇది చూసిన ఆవు ఏమంటారు దీన్ని? ఇదేంటిది? ఆలయం. ఆట. నేను పడదాం. కింద పడ్డావు. కింద పడకు, కొంచెం మంచి కూసో. కాలు ఎగిరిపోతాయి. మంచి కూసో నాని. నీకు దెబ్బ తాకింది, నాకు కూడా తెలుసు. నువ్వు మంచి కూసో. ఇది ఆలయం. నువ్వు మంచి కూసు. మళ్ళీ ఒకసారి చెప్పా చూడునా. ఏ చెప్పేది వినండి. ఇక్కడ ఆవు, ఆలయం. ఇక్కడ చూడాలి, నా దిక్కు చూడాలి. ఆలయం ఎక్కడుందో మీరు చెప్పలేదనుకో దెబ్బలు తింటారు. నువ్వు ముఖానికి అంతగా వెరీ గుడ్. క్లాస్ కొట్టండి ఒకసారి నానికి. ఎంత బాగా చెప్తున్నాడో ఆలయం అని. మీరు వింటే మీకు కూడా అర్థమవుతుంది. మీరు అసలు వింటలేరు, చూస్తలేరు. ఇదేంటి? ఆవు, ఆలయం. దీన్ని చూడాలి ఫస్ట్. బొమ్మను చూడాలి. బొమ్మను చూసినప్పుడు టీచర్ అయ్యో ఇది ఆలయం అని చెప్పింది కదా. ఆలయం. నువ్వు కింద పడుతూ మళ్ళీ నాని మళ్ళీ దెబ్బ తగిలే నాకు అని అనుకుంటా కూర్చుంటావు. ఆవు. ఎక్కడుందావు? ఆలయం. ఆలయం ఎక్కడుంది? ఆకు. ఆకు ఎక్కడుంది?
ఎట్లా ఏం కొడుతున్నావురా నాని? సరే మళ్ళీ ఒకసారి చెప్పండి. ఆవు. అందరికి అక్షరము ఆ పలక తీయగానే దానిపైన ఎన్ని వర్డ్స్ వస్తాయో చెప్పాలి. ఆవు, ఆలయం, ఆకు, ఆట. పిల్లలు ఏం నాని యా సముద్రంలో తిరుగుతున్నావు? మీకు మీదకి ఎక్కించుకుంటూ ఉన్నది బుద్ధి మధ్య లాగోది. ఇక్కడ అక్కడ అదే కట్టె ఎక్కడ వెళ్ళి కట్టె తీసుకుంటే రాను నాని. నువ్వు మంచి పూసకపోతే నేను అసలు తోలుకోను. నేనైతే నువ్వు అట్లా సతాయించు. ఓ మరి ఎవరుంటున్నారు నేను? మీ డాడీకి చెప్పినా నాకేం భయం కాదు. మంచి పూస వర్షపెట్టి నానిరా పల్క తీసుకొని పోయినా ఏం తీసుకొని పోయినా ఇడున్నాయి నాకు చెప్పాలి. ఇదేంటిది? ఇల్లు. ఇల్లు చూసినావా? ఇట్లాంటి ఇల్లుని అది ఇల్లు ఎంత బాగుంది చూడండి, ఎంత బాగుంది కదా. ఇంటి ముందర ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. ఇల్లు ఇస్త్రీ పెట్టేతో మనం ఏమి చేస్తాం? ఇస్త్రీ పెట్టేది తీసుకొని ఏమి బట్టలు ఇస్త్రీ చేస్తామా, మనుషులను ఇస్త్రీ చేస్తామా, నాన్న చేస్తామా, బట్టలను చేస్తామా, ఐరన్ ఏమి చేస్తాం? బట్టలకు చేస్తాం కదా. కానీ ఇటుకతో ఏం చేస్తాము? ఇటుకతో ఏం చేస్తాము? ఇల్లు కడతాం. ఇసుకతో ఏం చేస్తాము? ఇసుక, ఇటుక, సిమెంట్ ఉంటే మనం ఏం కడతాము? ఇల్లు కడతాము. అవునా? ఏం కడతాం నాని? ఇల్లు కడతాం. ఇది ఇది చేసి ఇది కడతాం. నీ మాట నీయే, నా మాట నాయే. నువ్వు ఎప్పుడో జారి పడతావా నాకు అర్థమైంది. నాని ఎందుకు చెప్తున్నావు? ఏంటిది ఇది? ఇల్లు. ఏమన్నాం దీన్ని? ఇల్లు. ఇదేంటిది? ఇల్లు. ఇస్త్రీ పెట్టె, ఇసుక, ఇటుక. ఇటుకలు చూసిండ్రా కన్నా? మీ ఇంటి ముందర ఉన్నాయి కదా నాని? మళ్ళాసా లేవా? ఇసుకుందా మీ ఇంటి ముందర? లేవా? బొమ్మరిల్లు కట్టుకుంటారు కదా, కప్ప అది ఏంటి? అది కాలు పెట్టి ఇంత ఇంత బొమ్మరిల్లు కడతారు కదా, అవే ఇసుక. ఇసుక, ఇటుక, ఇటుక. అది ఇంకా ఇదేంటిది? ఇది ఇస్త్రీ పెట్టే. ఇస్త్రీ పెట్టే. ఇస్త్రీ పెట్టితే మనం ఏం చేస్తాము? బట్టలని ఐరన్ చేస్తాం. ఐరన్ చేయడం అంటే బట్టలని ముదిరి ఉన్న బట్టలని మంచిగా ఎట్లా సాపుగా అయి షర్ట్ వేసుకుంటూ అబ్బా నాని ఎంత మంచిగా వచ్చిండో అని అంటాం. అవునా? అదే ముదిరిగా వేసుకుంటే ఏ నాని నీ బట్టలు ఎందుకు ఇంత ఇట్లా అయినాయి, ముదిరిపోయినాయి, ముదిరిగా చేసినావు అని అంటాం. అవునా? క్లాప్స్ కొట్టండి ఒకసారి. మరి కొట్టండి క్లాప్స్. రెండు చేతులతో కొట్టి శబ్దం అక్కడ వినబడాలి. కూర్చోండి, కింది కూర్చోండి. ఇల్లు 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 అందమైనది మా ఇల్లు. అందంగా ఉంటుందా మీ ఇల్లు? మా ఇల్లు చాలా అందంగా ఉంటది. మా ఇంట్లో ఎవరుంటారో తెలుసా నాని? మా అమ్మ, మా నాన్న, మా అవ్వ, మా తాత, మా తమ్ముడు, నేను. మా ఇల్లు చాలా అందంగా ఉంటుంది. మీ ఇల్లు ఎట్లుంటుంది చెప్పు నాని? మరి మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఎవరెవరు ఉంటారు? ఎవరుంటారా?
మీ ఇంట్లో ఎవరు ఎవరెవరు ఉంటారు చెప్పు మరి వాళ్ళు వాళ్ళు ఎవరు ఉంటారు నువ్వు మంచి కూర్చో ఎందుకు అట్ట తయారై నువ్వు మొత్తం చాక్పీస్ అంతా మొఖానికి రుద్దినావు నువ్వు అచ్చిపెట్ మా నాని మీ ఇంట్లో ఎవరు ఉండరా ఎంత నువ్వు చెప్పండి పిల్లలు ఇల్లు 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 నువ్వు ఇట్లా కూర్చోనాని ఇప్పటిదాకా కింద పడ్డావు అయినా ఇంకోసారి కింద పడదాం అనుకుంటున్నావు నువ్వు మంచి కూర్చో ఫస్ట్ మంచి కూర్చో నువ్వు అట్లా కూర్చోకపోతే నేను అసలు కూర్చో ఇట్లా చూడండి ఇల్లు ఎట్లుంటది ఎట్లుంటుంది నాని చూపెట్టు ఇల్లు 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 అందమైనది మా ఇల్లు అందమైనది మా ఇల్లు అమ్మా నాన్న అక్క చెల్లి నీకు చెల్లి లేదా లేకుండా మన చెల్లి అనొచ్చు నాన్న అమ్మా నాన్న అక్క చెల్లి అందరూ ఉండే మా ఇల్లు అందరూ ఉండే మా ఇల్లు అందమైనది మా ఇల్లు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అమ్మా నాన్న అక్క చెల్లి ఉంటారా వీళ్ళందరూ నాని మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అమ్మా నాన్న తమ్ముడు అన్న అందరూ ఉండే మా ఇల్లు నువ్వు అన్నావు కదా నీకు తమ్ముడు ఉన్నాడు కదా నువ్వు అన్నావు తమ్ముడు అన్న తమ్ముడు ఉండే మా ఇల్లు కదా అట్లా చెప్తావు నువ్వైతే పట్టుకోండి నువ్వు మంచి కూర్చొని నేను ఎప్పుడు తినవడంతో నాకు అర్థమవుతలేదు నేను నిలబడి మీ నాన్నని వెంటనే పంపిస్తాను కదా పిల్లలు ఇప్పుడు మనము ఏ అక్షరాన్ని పరిచయం చేసుకున్నాము ఆ అనే అక్షరాన్ని పరిచయం చేసుకొని ఆ అనే అక్షరం పైన ఏమేమి పదాలు వస్తాయో చెప్పుకున్నాం కదా అరటి పండు అద్దం అలస పండు అమ్మ ఇంకేమొస్తుందా పైన చెప్పండి ఇంకేమొస్తుంది అద్దం వస్తుంది అద్దం వస్తుందా అన్న కూడా వస్తాడు అన్న అక్క అమ్మ అక్క అన్న అద్దం అనస పండు అరటి పండు ఇవన్నీ ఆ పైన వచ్చే పదాలు ఆ అనే పదము ఫస్ట్ వస్తున్నది కదా ఆ పదాన్ని మనం ఏమంటున్నాము అమ్మ అక్క అన్న అనస పండు అరటి పండు అద్దం ఆలయం ఇవన్నీ అనుకుంటున్నాం కదా అనుకున్నామా మీ ఇంట్లో ఎవరు ఉంటారంటే ఏమని చెప్తారు మా అమ్మ ఉంటది మా అన్న ఉంటాడు మా అక్క ఉంటది మా ఇంట్లో ఇంకేముంటది వీళ్ళందరూ ఉంటారనమాట వెరీ గుడ్ మళ్ళీ ఒకసారి క్లాస్ కొట్టండి నాని మళ్ళీ లేస్తావు మళ్ళీ ఎక్కడికి వెళ్తావా నువ్వు మంచి కూర్చో అపాన్ నువ్వు వచ్చి బయట అందరు లేచి కదండి మళ్ళీ ఒకసారి మనం ఒక చేయవాడు నాని హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ డౌన్ రౌండ్ 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 hands up hands down hands up hands down run 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 stop hands up
jump, 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 jump. Stop. Very good. Sit down. Stand. Sit down. Stand up. Sit down. Stand up. Sit down. Sit down అన్నప్పుడు కింద కూర్చొని స్టాండ్ అప్ అన్నప్పుడు పైకి లేవాలి. మీరు ఎందుకు మళ్ళీ నిల్చొనే ఉంటున్నారు? స్టాండ్ అప్. Sit down. Stand up. Sit down. సిట్ రైట్ గా కూర్చోండి. మళ్ళీ ఒకసారి సిట్ రైట్ గా కూర్చోండి అన్నప్పుడు